బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వంగవీటి కుటుంబం వైసీపీలోకి వెళ్లబోతోందా? అయితే వైసీపీ దీనికి సంబంధించి వైసీపీ నేతలు అలాగే ఐపాక్ టీం వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వంగవీటి కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ నేతలు అలాగే ఐపాక్ టీం వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వంగవీటి రంగా అన్న నారాయణ కుమారుడు వంగవీటి నరేంద్రకు ఆఫర్ ఇస్తోంది వైసీపీ. అవును, ప్రస్తుత వంగవీటి రాధాకి పెదనాన్న కుమారుడు నరేంద్ర 2009లో పీఆర్పీ ఆవిర్భావంతో నరేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో విజయవాడ తూర్పు నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. విజయవాడ వైసీపీలో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయంటే కనుక అవుననే సమాధానం అనిపిస్తోంది. నరేంద్రకు ఏ సీట్ ఇస్తారు, ఏ టికెట్ ఇస్తారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఏంటి, వంగవీటి కుటుంబం ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే విజయవాడ రాజకీయాల్లో మాత్రం కొంత మార్పులు సమీకరణాలు మొత్తం కూడా మారుతున్నాయి. బేసిక్ గా చూసుకుంటే మరోసారి వైసీపీలోకి వంగవీటి కుటుంబం రాబోతుందనే ఒక సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈసారి గతంలో వంగవీటి రాధ పనిచేశారు, ఆయన మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. కానీ స్వయాన వంగవీటి రాధ అన్న వంగవీటి నరేంద్రని ఇప్పుడు రంగంలోకి తీసుకురావాలి, తెరలోకి తీసుకురావాలి. వైసీపీ తరఫున టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకోసం వంగవీటి నరేంద్ర కుటుంబానికి ఇప్పుడే ఐపాక్ టీం కలిసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన వ్యూహాన్ని చాలా స్పష్టంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. సో నరేంద్రని తెర మీదకి తీసుకొని వస్తే నిజంగానే ఎలా ఉంటుంది, ఇక్కడ రాజకీయ సమీకరణాలన్నీ కూడా కొంత చేంజ్ అయ్యే పరిస్థితులు ఉంటాయని చాలా స్పష్టంగా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. బహుశా 1-2 రోజుల్లో వంగవీటి నరేంద్ర వైకాపా తీర్థం పుచ్చుకునే పరిస్థితి చాలా స్పష్టంగా నరేంద్ర కొన్ని ఎటువంటి ఆఫర్ ఇస్తుంది అంటే ఏ సీట్ ఇస్తామని చెప్పి నరేంద్ర యాక్చువల్గా చూసుకుంటే వంగవీటి నరేంద్ర వంగవీటి రంగా వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు, అంటే ఇతను నారాయణరావు సన్. సో వీళ్ళు మొత్తం 5 మంది కుటుంబ సభ్యులలో ఈ 3వ వ్యక్తి నారాయణరావు వాళ్ళ కొడుకు నరేంద్ర. సో ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా కొంత వీళ్ళ మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ, రాధాకి నరేంద్రకి కొంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా, కానీ వంగవీటి నరేంద్ర విజయవాడ నగరంలో రంగా మిత్ర మండలి పేరు మీద చాలా కార్యక్రమాల్లో ఆయన రెగ్యులర్గా పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం గతంలో కూడా ఆయన పీఆర్పీ నుంచి పోటీ చేశారు. పీఆర్పీ నుంచి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన నేపథ్యం ఉంది. సో మరోవైపు అక్కడి నుంచి ఓడిపోయిన తర్వాత పీఆర్పీ విలీనమైన తర్వాత కూడా అతను బీజేపీలోకి జాయిన్ అయ్యి కొంత తటస్థంగా ఉన్నారు. బీజేపీ నేతలతో కూడా కొంత తటస్థంగా ఉన్న నేపథ్యంలో నరేంద్రని తెర మీదకి తీసుకుని వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విజయవాడ తూర్పు ఆల్రెడీ దేవినేని అవినాష్కి వైసీపీ కన్ఫర్మ్ చేసింది కాబట్టి, సో ఒక వేరే ఆల్టర్నేట్లో ఇప్పుడు సెంట్రల్ చూడాల్సి వస్తుంది. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బ్రాహ్మణ సమాజ వర్గం నుంచి అక్కడ పోటీలో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం బోండా ఉమాను రంగంలో దించింది. ఆయన లాస్ట్ టైం కూడా అతి తక్కువ ఓట్లతో 14-15 ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. సో ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఉమాని మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ మల్లాది విష్ణుని తప్పించి వంగవీటి నరేంద్రని ఆ ప్రాంతంలో కానీ ఉంచితే ఎలా ఉంటుందనేది ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆయన కానీ తూర్పు కానీ ఇవ్వలేకపోతే సెంట్రల్కి ప్రపోజల్ పెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే తూర్పు ఆల్రెడీ దేవినేని అవినాష్కి ప్రకటించారు. అవినాష్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఆయన గ్రౌండ్లో తన కార్యాచరణ చేసుకుంటున్నారు వైసీపీ తరఫున. సో నరేంద్రాన్ని రంగంలో దించితే ఎలా ఉంటుంది అని ఒక చర్చ వైసీపీలో జరుగుతుంది. అందులో భాగంగానే నరేంద్రాన్ని రంగంలోకి తీసుకుని వచ్చి పూర్తిగా కూడా కొన్ని సమీకరణాలని ఇక్కడ మార్చాలి, అంటే ఒక కాపు ఉన్న దగ్గర మరో కాపును
ఒక కమ్మ ఉన్నప్పుడు దగ్గర ఒక కమ్మను, ఒక సామాజిక వర్గం ఉన్నప్పుడు ఇంకో సామాజిక వర్గం నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ సెట్ చేసే ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం. ఇప్పటికే చాలా మార్పులు, దాదాపుగా 15-16 ఎమ్మెల్యేలను మంత్రులు అందరినీ కూడా మార్చిన నేపథ్యంలో ఇదొక కొత్త ఎత్తుగడకి వైసీపీ అయితే తీసుకుంటే దీని మీద చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించి టీడీపీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయనుకోవచ్చు కృష్ణమోహన్ ఇక్కడ, ఎందుకంటే ఇటు వైసీపీకి సంబంధించి చాలా ధీటుగా ఉన్న నేపథ్యంలో టీడీపీ కూడా చాలా సమీకరణాలు చేసుకుంటుంది. టీడీపీ అయితే సెంట్రల్ నుంచి బోండా ఉమానే ఖచ్చితంగా పోటీ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అతను డిక్లేర్ అయింది, సో అతను కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో అక్కడ మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన్ని తొలగించాలని ఆల్మోస్ట్ వాళ్ళు డిసైడ్ అయిన నేపథ్యంలో ఆయన కూడా నేను ఈసారి ఎన్నికల్లో ఉండబోను అని తన అనుచరులతో చెప్తున్న నేపథ్యంలో సో ఆ స్థానంలో ఎవరైతే బాగుంటుందనేది ఇప్పుడు వైసీపీ ఎతుకుతోంది. సో ఆ నేపథ్యంలోనే వైసీపీకి ఆల్టర్నేట్ గా ఇప్పుడు వంగవీటి నరేంద్ర అని తెర మీదకి తీసుకుని వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. బహుశా ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటికే చాలా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి 2 రోజుల నుంచి. ఇప్పటికీ బహుశా మరో 2 రోజుల్లో అది ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ సీటు కానీ కన్ఫర్మ్ అయితే మాత్రం నరేంద్ర ఖచ్చితంగా వైసీపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ టైంలోనే, స్పాన్ ఆఫ్ 2-3 రోజుల్లోనే ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుందని చెప్పి వైసీపీ వర్గాలు చాలా బలంగా చెప్తున్నాయి. సో అదే స్థానంలో వైసీపీ నుంచి కూడా కొంతమంది కాపు నేతలు కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని సిద్ధమవుతున్నా కూడా వాళ్ళందరికంటే కూడా కొంత బెటర్ క్యాండిడేట్ వంగవీటి నరేంద్ర అవుతారు అనేది వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో, అలాగే ఐపాక్ టీం కూడా ఇతనైతే కొంత బలంగా ఉంటుంది. ఒకవైపు బోండా ఉమాని తట్టుకోవడం ఈసారి అంటే అక్కడ జనసేన బోండా ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా బోండా ఉంటారు కాబట్టి సో ఆ నేపథ్యంలో నరేంద్ర అయితే కొంత వర్కౌట్ అవుతుంది. వంగవీటి నరేంద్రని అయితే అక్కడ సీరియస్గా వర్కౌట్ చేయొచ్చు అనే ఒక ప్రయత్నం అయితే చాలా సీరియస్గానే జరుగుతుంది. చూడాలి, 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ ఇది కానీ వర్కౌట్ అయితే మాత్రం మొత్తం కూడా కృష్ణా జిల్లాలో చాలా రాజకీయ సమీకరణాలకి మార్పులు చెందే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్. కానీ కృష్ణమోహన్, ఎందుకంటే ఒక నేత కావచ్చు లేకపోతే ఒక నాయకుడిని తీసుకొస్తున్నప్పుడు నాయకుడికి సంబంధించిన క్యాడర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా టికెట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటువంటి ప్రెషర్ని తీసుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందనుకోవచ్చు అక్కడ. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఒకటే, అంటే చాలా మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని సమీకరణాలు వర్కౌట్ అవుతున్నప్పుడు అదర్ పార్టీస్ సో ఆ పార్టీలకు తగ్గట్టుగా అక్కడ జరుగుతున్న వ్యవహారానికి తగ్గట్టుగా ఇక్కడ కొన్ని పార్టీలు కావచ్చు వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో క్యాడరు కొంత ఇబ్బందులు ఉన్నా అసంతృప్తులు ఉన్నా కొన్ని సహజం ఉంటాయి. వీటన్నిటినీ సమయం ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ సెట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. గెలుపే ముఖ్యంగా ముందు మనం పనిచేయాలి. పార్టీ గెలిస్తే అధికారంలోకి వస్తే మిగతా చిన్న చిన్న పదవులు మిగతా ఇవన్నీ వాటికంటికి అవే వస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు పార్టీని గెలవాలి అన్న నేపథ్యంలో నేను చూసాం, యోగాలం సాక్షిగా కూడా ఒక భారీ సభను తెలుగుదేశం చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగింది. చాలా పూర్తి స్థాయిలో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే అక్కడ సక్సెస్ అయింది ఆ సభ. సో దీంట్లో అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇతర నేతలందరూ కూడా కీలక నేతలందరూ కూడా అక్కడ హాజరైన పరిస్థితిని చూసాం. చాలా కోలాహలంగా వాళ్ళు అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో సక్సెస్ అయింది. సో ఒక్కొక్క అంటే ఎన్నికలు వచ్చే మూడ్లో చాలా ఈక్వేషన్స్, చాలా పరిస్థితులు మారుతుంటాయి. సో వీటన్నిటిని కూడా క్రోడీకరించుకోవాలి. సో అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకటే కోరుకుంది, తిరిగి తాను అధికారంలోకి రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా మేము అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దించాలని ఈ ప్రయత్నాలు 2 జరుగుతాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రాజకీయ సమీకరణాలు, కొత్త నేతలు, కొత్త వ్యక్తులను లోపల తీసుకోవడం, లేదు అక్కడున్న పరిస్థితుల్ని పక్కన పెట్టి కొంత యాంటీగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద మార్పులు చేయడం, ఇవన్నీ అంశాలు కూడా చర్చలోకి వస్తున్న భాగంగానే ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రి అయితే చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకత ఉన్న ఏ ఒక్క
చివరికి మంత్రులను కూడా మారుస్తున్న పరిస్థితి. ఇక ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడతాం, మంత్రులే ఆయన చాలా క్లారిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక స్థానిక లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ గ్రాఫ్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళకే సీట్లు వస్తాయి. వాళ్ళ గ్రాఫ్ కానీ బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయనేది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఖరాఖండిగా మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్తున్న నేపథ్యంలో సో ఇటువంటి మార్పులు సహజంగానే జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం వంగవీటి రాధా పెదనాన్న కుమారుడు నరేంద్ర వైసీపీలోకి చేరబోతున్నారా అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ అలాగే ఐపాక్ టీం. కాన్వర్సేషన్ చర్చలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరో 2 రోజుల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ అంశానికి సంబంధించి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.